నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకరేపుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ వర్సెస్ విపక్షం ఒకవైపు అయితే, మరోవైపు నుంచి అన్న వర్సెస్ చెల్లి రాజకీయం కూడా పతాక సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్లు, ట్వీట్లు, ఆమె మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. షర్మిల తాజాగా చేసినటువంటి ట్వీట్ సారాంశం ఏంటి? ఇద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి వివాదానికి కారణం ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. షర్మిల గారు మాట్లాడిన ప్రతిసారి రాజకీయ అంశాల కంటే కూడా అన్నా వర్సెస్ చెల్లి అనేటువంటి కాంబినేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు దగ్గర నుంచి చూస్తే అధికారికంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఘనంగా నిర్వహించడం, కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని తీసుకొచ్చి ఈ సమావేశంలో పాల్గొని వైఎస్ఆర్కి అసలు లెగసీ వారసురాలు నేనే అని చెప్పే ప్రయత్నం చేసినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని అనుకోవాలా? 100% ఇది పతాక స్థాయికి చేరింది అనుకోవాలా. ఆమె అన్న మాట సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ అడుగు పెడతాననటం అవివేకం ఏంటిది అని చెప్పేసి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అండి, నిజంగా ఈ మధ్యకాలంలో ఎవరు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కూడా ఈ విధంగా మాట్లాడారు. ప్రతి పదం, ప్రతి లైన్ కూడా చాలా ఆమెకి తీవ్ర అన్యాయం జరిగినట్టుగానే ఆ భావనతోనే మాట్లాడారు. పిరికితనం, చేతగానితనం, అహంకారం ఈ మూడు కలిస్తే జగన్ అని చెప్పి ఆమె మాట్లాడింది. వ్యక్తిత్వాన్ని విశ్లేషించింది. దాంతోపాటు మోసం చేయటం జగన్ నైజం అంది. అంటే చెల్లెళ్ళకి కూడా న్యాయం చేయరు బాబాయ్ విషయంలో అని డైరెక్ట్గా చెప్పటమే. దీనికి తోడు అసెంబ్లీలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు, అది కూడా తెలియని ఒక అజ్ఞానివి నువ్వెలా ఎమ్మెల్యే అయ్యావు, చివరికి ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేదు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేయండి అనటం. అంటే కేశవ్ గారు, నేను ఈ మధ్యకాలంలో ఇంత ఘాటుగా ట్వీట్ చేయటం అనేది చూడలా. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అంటే సిస్టర్ అనేది, అంటే జగనన్న వదిలిన బాణం ఆయన కోసం 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అది కాదనలేని అంశం ఎప్పటికి కూడా. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్లు వచ్చి గతంలో అధికారంలో ఉండి కూడా చేయలేని పనిని ఒక తండ్రికి ఆ లెగసీని వారసురాలు నేనే అని నిరూపించుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఎందుకు మరి అన్ని జిల్లాల అధ్యక్షులు ఉండి కూడా చేయలేకపోయారు. అందరూ కూడా షర్మిల గారు ఏమంటే నిలబడ్డారు. పక్కన ఉన్న రాష్ట్ర రేవంత్ రెడ్డి గారితో సహా ఆయనైతే ఒక అడుగు ముందుకేసి 2029లో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి షర్మిలా రెడ్డి గారు అని చెప్పేసి అన్నాడు. సరే, ఏదైనా కానీ వీళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటి అనేది మనకు వ్యక్తిగత విషయాలు తెలియకపోయినా ఆమె మాట్లాడిన ప్రతి లైన్లో 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి, తర్వాత దోపిడీ, అప్పులు రాష్ట్రంగా మార్చేశావు, బీజేపీతో అంటగారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను తేలా, రోడ్ల అధ్వానం, మద్యం ఏర్లై పారుతున్నాయి, పోలవరం పూర్తి చేయాల, ఇంత అవినీతిమయమైన ప్రభుత్వాన్ని మేము చూడలేదని చెప్పి డైరెక్ట్గా ఒక అన్నని ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చుకుంటామంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మీడియా నీకు సొంత డబ్బాని ఉపయోగించుకోవడానికి చేసుకున్నావు తప్పితే, ముందు అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ప్రజల తరపున ఎన్నుకున్నప్పుడు ప్రజల తరపున ఒక వారధిగా పనిచేయాలి తప్పితే మీరు మీడియాలో సొంత మీ ప్యాలెస్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టుకుంటే ఉపయోగం ఏంది అనేది ప్రశ్నించడం అనేది చాలా దారుణం అనిపించింది. ఇకపోతే అధికార పక్షం ఇప్పుడు మీరు ప్యాలెస్లో ఉండి అసెంబ్లీకి పోను అంటే ఇది అసెంబ్లీని అగౌరవపరచడమే. కోర్టుకి వెళ్ళారు కేసుకి, దీని మీద ప్రధాన ప్రతిపక్షం. అవును, అది కోర్టు అంటే నోటీసులు కూడా ఇచ్చింది కదా, అసెంబ్లీ సెక్రటరీకి, అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చింది కదా. కాబట్టి కోర్టు యాక్సెప్ట్ చేసిందంటేనే ఆయన చెప్పినటువంటి, అంటే ఆయన ఆర్గ్యుమెంట్లో బలం ఉన్నట్టుగా. అంటే బలం అనేది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అంతమంది చేశాడు కాబట్టి ఆయనకి ఏదో కోరిక అడుగుతున్నారు, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి నోటీస్ ఇచ్చి తప్పలేదు. వాళ్ళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం స్పీకర్ గారు, అసెంబ్లీ ఎఫ్ఐఆర్ చూసేవాళ్ళు దానికి సమాధానం చెప్తారు. మాకు రూల్స్కి విరుద్ధం, 17% ఓట్లు రావాలి, 18 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఇక్కడ లేదు, కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని వీళ్ళు చెప్పొచ్చు. చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసే ఇది. కానీ గతంలో కూడా ఓట్ షేర్ మరి 40% ఉందనేదే కదా వీళ్ళు పదే చెప్తారు. 40% అని పదే చెప్పుకున్నంత మాత్రాన గెలిచే స్థాయిలో రాలేదు కదా అనేది ఇక్కడ అంశం. దీంతోపాటు మీరు రాజీనామా చేయండి అని స్ట్రైట్గా చెప్పటం, మీరు ఈ పదవికి పనికిరారు. పోలిక చెప్పారు, బడికి పోను అన్న పిల్లాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, పని చేయను అన్న పని దొంగని ఉద్యోగులను తీసి ఇంటికి పంపిస్తారు, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అసెంబ్లీకి ఎన్నుకుంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏం చేయాలి అనేది ఆమె రైజ్ చేసిన క్వశ్చన్. డెఫినెట్గా ప్రతి లైన్లో
చాలా ఆవేదన పూరితో, అంటే వీళ్ళ మధ్య ఆమెకి ఏమన్యాయం జరిగిందో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఏదైనా కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు. కానీ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆమె మాట్లాడిన ప్రతి లైన్లో ఒక అన్న మీదనే కాకుండా ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు చేసావు, నువ్వేం చేసావు, అడుగడుగున అహంకారంతో నిండిపోయింది, పిరికితనంతో వివరించావు, రాష్ట్రానికి ఏం కానీ లాస్ట్ టైం కూడా ఇలానే ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ షర్మిల గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు చేతల్లోనే ఇప్పుడు ఆమె రాజకీయం నడుస్తుందని విమర్శిస్తున్నారు. వైసీపీ వాళ్ళు అన్నారు, మంత్రులు నాయకులు అంటే ట్రోలింగ్స్ చేస్తారు, ఆమె వ్యక్తిగత అన్నం కూడా చేశారు, పాపం అవును అనేక రకాలు చేశారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నట్టుగా చూడాలి. ఇప్పుడు ఆమె ఇచ్చింది కదండి, ఆమె ఇచ్చి ఆయన అన్నలో ఉన్న భావాల్ని, అన్నలో ఉన్న ఇదిని, పిరికితనాన్ని ఏకరువు పెట్టినట్టుగా ప్రజలకు తెలియజేసినట్టుగా ఉంది తప్పితే ఇదెవరు స్క్రిప్ట్ రాస్తే రాసేది కాదు. ఒక పార్టీ అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీలో 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఇదిలో వచ్చిందే తప్పితే ఇదెవరు ప్రేరేపితమైంది కాదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వైసీపీ నాయకులు అధికారికంగా దీని మీద రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అవుతారు, డెఫినెట్గా అవుతారు. మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు, మీరు వెనక కూటమికి సపోర్ట్ చేస్తారు, అదే మాట మాట్లాడతారు తప్పితే ఇంకేం లేదు. ఏదైనా కానీ ఇప్పుడున్న స్పష్టమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ ఎమర్జ్ అవ్వాలని ఉంటుంది. తనకున్న ఓటు బ్యాంకును వైసీపీ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా 40% అతను కొద్దిగా గొప్ప బతికించగలిగిందంటే ఆస్తం గుర్తే కదండి. మారుమూరు ప్రాంతాల కేశవ్ గారు మీకైనా మాకైనా పెద్దవాళ్ళు, మన నాయనమ్మలు, అమ్మమ్మలు అంతా వాళ్ళకి అస్తం గుర్తే తెలుసు. ఇందిరాగాంధీ గారు తెలుసు, రాజీవ్ గాంధీ గారు తెలుసు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ అది ఎదగటానికి అవకాశం ఉండదు. కాబట్టి సఫిషియెంట్ టైం పట్టింది. అది ఊహించిన విధంగా కాంగ్రెస్ షర్మిల గారిని, జగనన్న వదిలిన బాణాన్ని వీళ్ళు హక్కును చేర్చుకునే పార్టీ అధ్యక్షురాలుగా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు చేయటం. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పార్టీలు అన్నీ ఐఎన్డిఐఏ కూటమి పార్టీలు. అవును. సో అసలు ఈయనే ఐఎన్డిఐఏకి దగ్గర అవుతున్నాడంటే, ఐఎన్డిఐఏ లీడర్ కాంగ్రెసే కదా, ఈయనే కాంగ్రెస్కి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఈ అన్నా వర్సెస్ చెల్లి రాజకీయం ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అదే కదా అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ఒకటి తప్పితే ఆమ్ ఆద్మీ పార్టీతో సహా బీఎస్పీ పార్టీతో అన్ని పార్టీలు వెళ్ళి ఆయనకి సాలిడారిటీ తెలియజేసినాయి, సంఘీభావం తెలియజేసినాయి. కాంగ్రెస్ పార్టీ మీరు కూటమితో ఉన్నారో లేదో చెప్పమంటున్నారు, బీజేపీతో కూడా కలిసి వెళ్తున్నాం, ఇక్కడ టీడీపీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పి అంటున్నారు, ఇక్కడ జనసేన కూడా ఇట్లా, ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో నువ్వు బీజేపీతో 5 సంవత్సరాలు అంటగాకావు కదా. ఇప్పుడు కూటమి కూడా స్పీకర్ ఎన్నికల్లో రాజ్యసభలో అంటున్నారు కదా, అది ఎట్లా చేస్తావు అనేది స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. కాబట్టి అది నుంచి బయటికి రా, కాంగ్రెస్కి రా అని చెప్పి కొంతమంది కాంగ్రెస్. మరి ఈ విషయం కూటమిలో చర్చించలేదా? కాంగ్రెస్ పార్టీలో కదా, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వెళ్ళినా, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వెళ్ళినా, వీళ్ళందరూ కూటమిలో పార్టీలే కదా. ఇండియా కూటమిలో చర్చించలేదు. కాకపోతే ఇండియా కూటమి ఏంటంటే చుక్కల కూటమి అనే ఇదిలో కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు, జగన్ నచ్చింది వాళ్ళు చేస్తాం, ఎవరు నచ్చింది అంటే అందరూ ప్రధానమంత్రులు అక్కడ. ఓకే, ఇప్పుడు ఎంతమందిని ఇస్తారు? ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళు అవుతారని చెప్పి అన్నారు. ఆ భావం లేదు. ప్రధానమంత్రి అభ్యర్థిని కూటమిలో తెచ్చుకొని తప్పితే ఇక అది అవకాశం అనేది లేదు. ప్రస్తుతానికి మోడీ హవా నడుస్తుంది, హ్యాట్రిక్ పీఎంగా అయ్యారు. అయితే పోరావరి పోరులో కాంగ్రెస్కు ముందుకు వచ్చింది. ఇకపోతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేనే అసలు వారసుడిని రాజశేఖర రెడ్డి కానీ, జగన్ గారు ఈ 5 ఏళ్ళు చెప్పారు, దానికి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఆయన తిరిగారు, 5 ఏళ్ళు అధికారంలోకి కూడా వచ్చారు. ఇప్పుడు షర్మిల గారు ఒక ఏడాదిన్నర తెలంగాణలో తిరిగి కాదని చెప్పని ఆంధ్రాలోకి వచ్చారు. ఇప్పుడు నేనే అసలు వారసురాలని అంటున్నారు. ప్రజలు ఎటువైపు నిలబడే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రజలకి స్పష్టమైన మెజార్టీ కూటమికి ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు ఇక్కడ. లేని ఈ సమయంలో ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడటే అది అన్నా చెల్లెల మధ్య ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎక్కడున్న ఎమర్జ్ అవ్వచ్చు, అదే స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు అది బతికిద్దా అంటే అంతగా ఆశ లేదు. అదే సమయంలో వైసీపీ పుంజుకుంటుందంటే అది కూడా ఆశ లేదు. అది కాలమే ప్రజలు నిర్ణయించాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చూస్తే కనుక విపక్షంలో రాజుకున్నటువంటి రాజకీయం ఎవరిది పై చేయి అని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా, అలానే వైఎస్ఆర్ లెగసీ ఎవరి సొంతం అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి రాజకీయ పోరాటంలో ఈ చర్చ నడుస్తుంది. కానీ కూటమి వైపు బలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్స్, ఈ మాటల తోటాలు పేలుతున్నటువంటి విధానం మాత్రం రాజకీయాలని కాకరేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.